దే డజంట్ వాంట్ టు యూ సే ఎనీథింగ్. సొల్యూషన్లు వద్దు వాళ్ళకి, జస్ట్ ఒక లిజన్. ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. ఇలాంటివి మాత్రం చెప్పకండి. అది ఆల్రెడీ కుమిలిపోతుంటే అదే కదా పిసుకుని చచ్చిపోయి ఇది అంటే నిజంగా పిసికేసుకున్నాడు అనుకో, నీ పిసికేస్తారు వచ్చి. అది సింప్ కామెంటెడ్ లెజన్ ఏంటి రికార్డ్ చేసి వైరల్ కావాలి కదా మార్కెట్ ట్రెండ్ అదేగా అంట. రే ప్లీజ్ లిజన్. హలో సార్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను సార్. నా పేరు హరీష్. 2 minutes టైం ఇస్తారా సార్? ఎక్స్ప్లెయిన్ చెప్పండి సార్. మీరు ఏం చేస్తుంటారు సార్? నేను ఇదేనండి ప్యాకెట్ ఆడతానండి. ప్యాకెట్ ఆడతారా? అవునండి. ఓకే సార్. మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉంటుంది సార్? మా నాన్నగారు ఇస్తారండి ఎంతకాలంత. అంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్. వాట్ ఈస్ యువర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్? మన నాన్నగారు ఇస్తారండి ఎంత కలితే అంత. నాన్నగారు ఏం చేస్తారు సార్? నాన్నగారు కూడా ప్యాకెట్ ఆడతారండి. ప్లాట్ ట్విస్ట్ వీళ్ళు. తాతగారండి ప్యాకెట్ ఆడేవారండి. ఫ్యామిలీ మొత్తం ప్యాకెట్ ఆడేవాళ్ళం అండి. ప్యాకాట అమ్మా బ్యాట్స్మెన్ లా చెప్తున్నాడు ఆడంటే. మా నాన్న ఓపెనింగ్ నేను 1 down ఇన్ ప్యాకాట అంటే. సంవత్సరం వచ్చి ఒక ఎకరం మెత్తుంటాం. సంవత్సరానికి ఎకరం అమ్మేడు ఏంట్రా ఒరే? కాదురా, నువ్వు ఎలాగన్నా చూసుకోరా. 100 ఎకరాలు ఉంటాయి అనుకుందాం రా. మహా అయితే నాన్న ఒక 60, ఈడొక 40 బతుకుతారు. అయ్యి సమ్ టైమ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు క్వశ్చన్ మై లైఫ్. ఇప్పుడు అంబానీ ఉన్నాడు పాపం, అన్ని కోట్లు సంపాదించిన ఏమో వి డోంట్ నో హౌ పీస్ఫుల్. నేను చెప్తున్నా కదా, ఈ మనిషి వీళ్ళంత పీస్ఫుల్ గా అవ్వడం బతకడు. ఇక్కడ క్లారిటీ ఉందా? ఇక్కడ సుకూన్. నెలకి ఎంత వస్తుందని అడిగాడు. ఇప్పుడు చూడే వస్తుందండి. ఎకరం మెత్తి సంవత్సరం బతికేస్తాం. కొట్టామనుకోండి 2-3 లక్షలు కొడతాం. పోయింది అనుకుంటే 10 లక్షలు పోతాయి. ఇది మాత్రం కరెక్ట్ ఫ్యాక్ట్. కొడితే 1-2 లక్షలే, పోతే 10 లక్షలు పోద్ది. వాట్ ఆర్ యువర్ స్కిల్స్? ప్యాకెట్ ఆడతామండి. వాట్ ఆర్ యువర్ ఫ్యామిలీ బిజినెస్? ప్యాకెట్ ఆడతామండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కే ఫ్రీడమ్ ఇచ్చిన వీరులు రా వాళ్ళు. అయ్యి బాబాయ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పుట్టిందే ఇక్కడ రా. మానస్ కామెంటెడ్ భయ్యా ఇస్ బెస్ట్ సూటెడ్ ఫర్ పిచ్చింగ్ ఇన్ స్టార్క్ ట్యాంక్. హౌ విల్ వి గెట్ అవర్ రిటర్న్స్? ప్యాకెట్ ఆడండి. పాలసీ 5 లక్షల వరకు పాలసీ చేసుకోవచ్చు. సంవత్సరం ఒకసారి కడితే 5 లక్షలు ఇస్తారండి. 5 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది సార్. హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్సా? ఎందుకండి బాబు అని బొక్క అయ్యాలి. ప్యాకాటకే ఎకరం అమ్మినోడు హెల్త్ పోతే 2 ఎకరాలు అమ్ముతాడు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు 15,000 తీసేసుకుంటాం. ఈ సంవత్సరం ఇవి రాకపోతే మాకు బొక్కే కదా 15,000.